నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఫ్లెక్సీ రగడ రాజుకుంది. పేర్కిట్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంపై ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికారులపై మండిపడ్డారాయన. ప్రోటోకాల్ వివాదంపై కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమక్షంలో కార్యకర్తలు దుర్భాషలాడారు. బీజేపీ కార్యకర్తలు ఫ్లెక్సీలను చించివేశారు. రెండు పేమెంట్ హలో రెండు పేమెంట్ హలో రెండు పేమెంట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఫ్లెక్సీ రగడ రాజుకుంది. పేర్కిట్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఫ్లెక్సీలో తన ఫోటో లేకపోవడంపై ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ అధికారులపై మండిపడ్డారాయన. ప్రోటోకాల్ వివాదంపై కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు దుర్భాషలాడారు. బీజేపీ కార్యకర్తల ఫ్లెక్సీలను చించివేశారు. ఇదే అంశానికి సంబంధించిన అప్డేట్స్ మా కరస్పాండెంట్ ఆనంద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఆనంద్, గుడ్ ఆఫ్టర్నూన్. ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలేంటి? స్రవంతి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల కేంద్రంలో ఫ్లెక్సీ వివాదం చేస్తుంది. ఈ రోజు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఆర్మూర్ లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో ఆర్మూర్కు చెందిన పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఆయన ఫోటో లేకపోవడంతో ఆగ్రహించిన బీజేపీ నేతలు ఫ్లెక్సీలను చింపివేశారు. కాంగ్రెస్ వారికి బీజేపీ వాళ్లకు కూడా వాగ్వాదం జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు తోపులాట చేసుకున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను కూడా చేరగొట్టారు. అయితే ప్రోటోకాల్ ప్రకారము తనకు పాటించాలని చెప్పేసి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన గతంలో కూడా పలుమార్లు చెప్పినప్పటికీ కూడా అధికారులు తన ఫ్లెక్సీలో తన ఫోటోను ఎందుకు ఏర్పాటు చేయడం లేదని చెప్పేసి ఆయన అధికారులను ప్రశ్నించారు. అంతేకా గతంలో కూడా ఈ విషయంపై ఉన్నతాధికారులకు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తనకు న్యాయం జరగట్లేదని చెప్పేసి బీజేపీ నేతలైతేనేమి బీజేపీ కార్యకర్తలు కాంగ్రెస్ వారిపై దాడులకు పాల్పడ్డారు. దీంతో కొద్దిసేపు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఇరు వర్గాలు తిరగడంతో పరిస్థితి కొంతవరకు సర్దుమణిగింది. అయితే జూపల్లి పర్యటన ఎప్పుడు నిజామాబాద్ జరిగినప్పటికీ కూడా ఆర్మూర్లో మనకు వివాదం చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. పైగా పైడి రాకేష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుండగా అలాంటి చేయడం లేదని చెప్పేసి బీజేపీ నేతలు అంటున్నారు. కాబట్టి ప్రస్తుతం మటుకు ఆర్మూర్లో పరిస్థితి మటుకు ప్రశాంతంగానే ఉంది. భారీగా పోలీసులను మోహరించారు. రైట్, థ్యాంక్ యూ ఆనంద్ పాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.